హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ ఈరోజు మన వీడియోలో అయితే ఏంటంటే, అసలు స్త్రీ కోరుకునేది ఏంటి, ఒక అమ్మాయి ఏమి ఇష్టపడుతుంది, నేను క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ అబ్బాయిలు మీకు సూపర్ వీడియో అనమాట ఇది. సో చాలా మందికి ఉన్న ఒక డౌట్ కూడా, అండ్ అట్ ద సేమ్ టైం ప్రజెంట్ చాలామంది సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న అబ్బాయిలు కూడా ఉన్నారు. గర్ల్స్ అసలు నేను ఇష్టపడుతున్న అమ్మాయి కనుక కానీ, లేదా అసలు ఏం కావాలి, వాళ్ళకి ఏం కోరుకుంటారు ఎక్కువగా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను చెప్పే మీరు విన్న తర్వాత మీరు నిజంగా షాక్ అయిపోతారు అనమాట. అంటే అసలు ఇదేమంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు, లేకపోతే పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు. కానీ వీటికే అమ్మాయి ఇంత ఇష్టపడతారా, సో ఇంత కోరుకుంటారా అని మీకు అనిపిస్తుంది అనమాట వీడియో చూసిన తర్వాత. సో ఏంటి క్లియర్గా చెప్పేస్తాను. కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరెక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నెరవేరటం లేదని బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. గురుజీ మునిరాజ్ గారు. వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, విదేశీ ప్రయాణం, ఆరోగ్య సమస్యలు, ఇంకా వివాహం ఆలస్యం అవ్వటం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసులు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9666828223. చాలా మంది అనుకునేది ఏంటి అంటే, ఆ అమ్మాయిలకి స్వేచ్ఛ ఇస్తే చాలు, ఆ ఫ్రీడమ్ కల్పిస్తే చాలు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఎలా తిరిగినా, మనం ఏం అడగకుండా ఉంటే చాలు, హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటూ ఉంటారు. కానీ నిజమైన సంతోషం అక్కడ రాదు వాళ్ళకి. ఫ్రీడమ్ అనేది ఓకే, అది కొంతవరకు హ్యాపీనెస్ వస్తుందేమో కానీ, బట్ వాళ్ళ మనసులోని ఇష్టాలని, ఆలోచనల్ని ఒక భయం లేకుండా చెప్పుకోగలిగే పర్సన్ మనతో ఉన్నప్పుడే రియల్ హ్యాపీనెస్ వస్తుంది అనమాట. అంటే చాలామంది అంటూ ఉంటారు, నేను నాలాగే ఉంటాను నీ దగ్గర అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఒక అమ్మాయి తను ఎలా ఉంటుందో అలానే నీ ముందు ఉంది అంటే మాత్రం ఒక అబ్బాయిగా నువ్వు సక్సెస్ అయినట్టే అనమాట. అలాగే ఒక అమ్మాయి నీతో ఏదైనా తన మనసులో మాటలని, ఇష్టాలని ఏదైనా చెప్పటానికి భయపడుతుంది, ఐ థింక్ చెప్పాలా వద్దని ఒక నిమిషం ఆలోచిస్తుంది అంటే మాత్రం డెఫినెట్లీ అబ్బాయి నువ్వు అక్కడ ఫెయిల్యూర్ అయినట్టే అనమాట. ఎందుకంటే ఒక అమ్మాయి ఎప్పుడైతే ఆ ఫ్రీడమ్ అంటే ఏదైనా కూడాను తన పార్ట్నర్తో, ఐ థింక్ ఇష్టపడుతున్న అబ్బాయితో ఫ్రీగా చెప్పుకోగలగాలి అనమాట. అది ఏదైనా కావచ్చు, ఎనీథింగ్ ఓపెన్గా చెప్పుకోగలగాలి. నాకు ఈ ప్రాబ్లం ఉందా చెప్పాలి, నాకు ఈ ఎమోషన్ ఉందా చెప్పాలి, నాకు ఈ హ్యాపీనెస్ ఉందా చెప్పాలి. ఏదైనా సరే ఆలోచించకుండా చెప్పాలి. ఐ మీన్ ఒక్క మాటలో చెప్పాలంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో అలాగే నీతో ఉండాలి అన్నమాట. సో అలా లేకుండా ఈ మాట చెప్తే ఎక్కడ ఏమంటారో, ఇలా చేస్తే ఏం మాట్లాడతారు, అసలు చెప్పాలా వద్దా అని భయపడుతూ ఆ అమ్మాయి నీతో ఉంటుంది అంటే మాత్రం ఖచ్చితంగా నీ లవ్లో ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది. అలాగే అమ్మాయి ఏదైనా తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్ చేసినా కూడాను, సో ఆ మిస్టేక్ని జడ్జ్ చేయకుండా పర్లేదు, ఓకే నేనున్నాను కదా అనే ధైర్యం ఇచ్చే అబ్బాయి ఉంటారు చూసారా. అంటే నువ్వు ఒంటరి కాదు, నేను నీకున్నాను అని ధైర్యం ఇచ్చే అబ్బాయి తనకి తోడుగా ఉంటే చాలా సంతోషపడుతుంది అన్నమాట. చిన్న చిన్న మాటలు నిజంగా కొండంత సంతోషాన్ని తీసుకొస్తూ ఉంటాయి ఆ సిచ్యువేషన్లో. ఒక అమ్మాయి తను చాలా ఏడుస్తుంది, చాలా ఎమోషనల్ అవుతుంది అంటే ఖచ్చితంగా తనకి ఎవరైతే ఒక ఓదార్పిస్తారో, ఎవరైతే తనకి ఆ టైంలో తోడుగా ఉంటారో, ఎవరికి ఆ టైంలో ఆ అమ్మాయి ఏం చేస్తే ఆ మూడ్లో నుంచి బయటకు వస్తుందో అని తెలుసుకొని చేస్తాడు చూసారా, అతను నిజంగా చాలా గొప్పవాడు అనమాట. అమ్మాయిలు కూడా అలాంటి వాళ్ళనే కోరుకుంటారు. ఎగ్జాక్ట్లీ అంటే ఏమంటారు, ఏదో పెద్ద లగ్జరీ లైఫ్ కావాలి, లేకపోతే వేరే అదర్ రీజన్స్ ఏం ఉండవు గర్ల్స్కి. మెయిన్గా చిన్న చిన్నవి అనమాట, చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న కేరింగ్, చిన్న చిన్న ఓదార్పు, చిన్న చిన్న సర్ప్రైజెస్, చిన్న చిన్న వాటికి నిజంగా చెప్తున్నాను, చాలా చిన్న చిన్న వాటికి హ్యాపీగా ఫీల్ అయిపోతారు అమ్మాయిలు. బట్ ఇది చాలామంది అబ్బాయిలకి తెలియట్లేదు. అంటే ఎలా అంటే అమ్మాయి కలల్ని, అమ్మాయి ఇష్టాలని, అమ్మాయి ఆలోచనల్ని, అమ్మాయిని కూడా గౌరవించే అబ్బాయి దొరికితే ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి. సో ఆ అమ్మాయి ఇంకా హ్యాపీగా బతికేస్తుంది అనమాట. అంటే తనని రెస్పెక్ట్ చేసే అబ్బాయి కానీ, తన మనసులో ఆలోచన చెప్పకుండానే కొంతమందికి తెలిసిపోతూ ఉంటాయి. ఒక అమ్మాయి ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తుందో తెలిసిపోద్ది, ఒక అమ్మాయి కోపడుతుందంటే ఎందుకు కోపడుతుందో తెలిసిపోద్ది కొంతమందికి. వాళ్ళు చెప్పకపోయినా కూడా అబ్బాయికి అర్థమైపోతాయి. ఎందుకంటే అమ్మాయి మనస్తత్వం పూర్తిగా చదివాడు ఆ అబ్బాయి. కొన్ని నెలలుగానో కొన్ని సంవత్సరాలుగానో ట్రావెల్ చేయటం వల్ల ఆ అమ్మాయి గురించి పూర్తి అవగాహన ఆ అబ్బాయికి వచ్చేసింది ఇంక అక్కడ. సో దానివల్ల అమ్మాయి మూడ్ ఎప్పుడు ఎలా మారిపోతుంది, ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయగలడు.
అలాగే ఇక్కడ కూడా అమ్మాయి కూడా తన ఇష్టాలని తెలుసుకోవాలి, తన ఆలోచనలకి తనకి రెస్పెక్ట్ చేయాలి. అలాంటి వ్యక్తి నా లైఫ్లో ఉంటే బాగుండు అని అనుకుంటుంది. రియాలిటీలోకి వస్తే అలాంటి అబ్బాయి ఉంటే ఆ అమ్మాయి రియల్ హ్యాపీనెస్ అనుభవిస్తుంది అనమాట. ఇంకోటి ఏంటి అంటే కొంతమంది అబ్బాయిలు నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఈ డ్రెస్ వేయాలి, ఆ డ్రెస్ వేయకూడదు, నీ హెయిర్ ఇలా సెట్ చేసుకోవాలి, నువ్వు ఈ విధంగా అంటే కొన్ని కండిషన్స్ పెడుతూ ఉంటారనమాట. ఇక్కడ కండిషన్స్ కాదు కావాల్సింది. ఎందుకు కండిషన్స్ పెట్టుకుంటారు కొంతమంది, అంత ఓవర్ కండిషన్స్, ఆ కండిషన్స్తో మనసుని చంపేసుకొని బతకాల్సి వస్తుంది. మీకు ఆ విషయం తెలుసా అసలు? సో అవి కాదు కావాల్సింది. నువ్వు ఎలా ఉన్నా కూడా నాకు ఇష్టమే. ఒక వర్డ్ చూసారా కొండంత హ్యాపీనెస్ని తీసుకొస్తుంది ఆ అమ్మాయికి, నిజంగా చెప్తున్నాను. సో నువ్వు ఎలా ఉన్నా బాగానే ఉంటావు, నువ్వు ఒక పాత డ్రెస్ వేసినా కూడా బాగానే ఉంటావు, నువ్వు ఒక కొత్త డ్రెస్ వేసినా బాగుంటావు, సో నువ్వు న్యాచురల్గా ఉన్నా బాగానే ఉంటావు, నువ్వు మేకప్ చేసుకున్నా బాగానే ఉంటావు, నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే, నువ్వు ఎలా ఉన్నా కూడా బాగుంటావు. ఇలా చెప్పండి, ఏ అమ్మాయి అట్రాక్ట్ అవుతుంది మీకు? సింపుల్గా అట్రాక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ అంటే ఇవన్నీ వాళ్ళ ముందు ఏదో కొంచెం షో ఆఫ్ చేయండి అని నేను చెప్పట్లేదు, కానీ మీరు రియాలిటీలో అలా ఉండండి అని చెప్తున్నాను. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్న అబ్బాయిలనే ఇష్టపడుతూ ఉంటారనమాట రియాలిటీలో. అంటే మన నిజమైన జీవితంలోకి వచ్చేటప్పటికి చాలామంది అమ్మాయిల ఇష్టాలు ఇలానే ఉంటాయి. సో పెద్ద పెద్ద కోరికలు వాళ్ళకి ఏమి ఉండవు, చిన్న చిన్నవే ఉంటాయి. ఆ చిన్న చిన్న కోరికలు వాళ్ళు ఏవైతే ఫీల్ అవుతున్నారో అవి మీరు చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి చాలా సంతోషపడుతుంది అనమాట. సో ఆ అమ్మాయి విలువ తెలుసుకున్నవాడు చాలా గొప్పవాడు అవుతాడు అమ్మాయి దృష్టిలో అనమాట. అలాగే ఆ అమ్మాయికి అంటూ కూడాను కొంత టైం, అంటే ఒక పర్సనల్ స్పేస్ అనేది కొంత టైం ఇవ్వాలి అనమాట. అప్పుడు అమ్మాయికి ఏమనిపిస్తుంది, తనని ట్రస్ట్ చేస్తున్నాడు, ఆ ట్రస్ట్ని మనం ఇంకా ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి, ఇంకా ఇంకా బిల్డ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. సో అంతేకాని డౌట్ఫుల్గా ఎక్కువగా మాట్లాడటం, కొంతమంది డౌట్స్ అనేవి ఐ థింక్ వాళ్ళు అది కూడా ఒక రకమైన ప్రేమే అని అనుకోవచ్చు. బట్ ఏంటంటే అది ఎక్కువ అవ్వకూడదు, మరీ ఓవర్ అవ్వకూడదు అనమాట. సో దానికి కూడా కొన్ని లిమిట్స్లో వెళ్తే బాగుంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే గర్ల్స్ థింకింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే అబ్బాయిలు ఇలా ఉంటే బాగుండు అని ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది అబ్బాయిలు నేను చాలా హ్యాండ్సమ్ ఉండాలి, టాల్ ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, మనీ ఉండాలి. అసలు అవన్నీ రీజన్ కాదు. ఆ అమ్మాయికి ఎప్పుడు మీరు తోడుగా ఉన్నారా లేదా, సిచ్యువేషన్ బట్టి మారిపోతున్నారా, సిచ్యువేషన్ బట్టి జంప్ అయిపోతున్నారా, సిచ్యువేషన్ ఏదైనా తనకు అండగా తోడుగా ఉంటున్నారా, తనను ప్రేమిస్తున్నారా, కేర్ చేస్తున్నారా, ఇవే చూస్తారు, ఇంకేం చూడరు. అవన్నీ నెక్స్ట్ తర్వాత అనమాట. మిగతావన్నీ కూడా ఫస్ట్ చూసేది ఇవే అనమాట. అంటే తనతో ఎంతవరకు జెన్యూన్గా ఉంటున్నాడు, తనతో ఏమైనా అబద్ధాలు చెప్తున్నాడా, లేకపోతే తనకి టైం ఇవ్వకుండా బయట స్పెండ్ చేస్తున్నారా, లేదు తనకి కుదిరినంత వరకు మోస్ట్లీ టైం తనతోనే స్పెండ్ చేస్తున్నారా లేదా, ఇవి చెక్ చేస్తారు గర్ల్స్. ఇవన్నీ చూసుకుంటారు అనమాట. అంటే ఇవన్నీ చిన్న చిన్నవే, మళ్ళీ పెద్ద పెద్దవి కూడా కాదు, నిజంగా చెప్తున్నాను. వీటిల్లోనే వాళ్ళ హ్యాపీనెస్ని వెతుక్కుంటూ ఉంటారు. బట్ మీరు అలాంటి నార్మల్ చిన్న చిన్నవి కూడా మీరు చేయలేకపోతే సో అమ్మాయికి ఒక హోప్ ఎలా వస్తుంది మీ నుంచి? మీతో లైఫ్ లాంగ్ ఉండాలని కానీ, ఫ్యూచర్ బాగుంటుందని కానీ ఆ హోప్ మీరు ఇవ్వాలి కదా వాళ్ళకి. ఆ హోప్ మీరు ఇవ్వకపోతే ఎలా చెప్పండి? సో అమ్మాయి థింకింగ్ ప్రకారం చూసుకుంటే అమ్మాయిలు కోరుకునేది ఇవే అనమాట. సో ఫస్ట్ వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. డెఫినెట్లీ మీరు ఇష్టపడుతున్న అమ్మాయి మీకు వర్కౌట్ అవుతుంది. ఆ రోజు మీరు ఈ వీడియో మళ్ళీ చూసి కామెంట్ కూడా పెడతారనమాట. ఓకే, నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాను, కావాలనుకుంటేనే ఒకసారి చెక్ చేయండి. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్లియర్ చేసుకోవాలి అనుకున్న కాంటాక్ట్ అవ్వండి. అట్ ద సేమ్ టైం ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, చాలా మంచి మంచి కంటెంట్ అనమాట. సో మీకు ఖచ్చితంగా మీ రిలేషన్షిప్కి కానీ, మీ లైఫ్ కానీ చాలా హెల్ప్ అయ్యే వీడియోస్ వస్తూ ఉంటాయి. కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. డెఫినెట్లీ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. మీరు వెంటనే మన వీడియో చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బై బై, టేక్ కేర్.